జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక అంబేద్కర్ సెంటర్లో పోలీసులు ర్యాలీ చేపట్టారు. మానవ అక్రమ రవాణా రహిత సమాజం నిర్మిద్దామని సిఐ నరేష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహాయ ఎన్జిఓ జిల్లా కోఆపరేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పక్షోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు డీసీపీఓ వెంకటస్వామి. మానవ అక్రమ రవాణా అనేది అమానుషమని, దాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ ప్రథమ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. 15 నుండి జూలై 30 వరకు అగెనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారని వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్ కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువత అంతా కూడా వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను, లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్లడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి, అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి, మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ సహాయ ఫౌండేషన్ తర్వాత వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ తర్వాత స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఇతర ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్.